సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు QPFP సాయిరామ్ గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సాయిరామ్ గారు, ఇప్పుడు డైరెక్ట్ ఫండ్స్, రెగ్యులర్ ఫండ్స్ అంటూ ఉంటారు కదా, ఏంటి అసలు వాటి డిఫరెన్షియేషన్ ఏంటి? డైరెక్ట్ ఫండ్స్ అంటే ఏంటి, రెగ్యులర్ ఫండ్స్ అంటే ఏంటి అసలు? సో మ్యూచువల్ ఫండ్ కంపెనీ నుంచి డైరెక్ట్గా వితౌట్ ఎనీ హెల్ప్ కనుక మనం ఫండ్స్ కనుక కొంటే దాన్ని డైరెక్ట్ ఫండ్స్ అంటామండి. విత్ ఏ మిడిల్ మ్యాన్ కనుక, విత్ ఇంటర్మీడియరీ కనుక మనం కొంటే కనుక అవి రెగ్యులర్ ఫండ్స్ అవుతాయి. సింపుల్గా చెప్పాలంటే ఒక సోప్ కంపెనీ ఉంది, సంతూర్ సోప్ కంపెనీ నుంచి డైరెక్ట్గా నేను సోప్ కొన్నాను. నాకు సంతూర్ కంపెనీ మేబీ 30 రూపీస్కి సోప్ మ్యానుఫ్యాక్చర్ చేసింది. సో డైరెక్ట్గా కంపెనీ నుంచి కొంటున్నాను కాబట్టి నాకు 35 రూపీస్కి ఇవ్వచ్చు. సో నాకు వితౌట్ ఎనీ మిడిల్ మ్యాన్ నేను కొంటాను. అదే నా ఇంటి పక్కన ఉన్న కిరాణా షాప్ నుంచి కొంటే, సో అక్కడి నుంచి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ ప్లస్ కిరాణా షాప్ వాళ్ళ లాభం అంతా కలుపుకొని నాకు 50 రూపాయలకి అమ్మవచ్చు. సో ఇది ఏంటంటే రెగ్యులర్. సో డైరెక్ట్ ఫండ్లో ఏంటంటే మనకి కమిషన్ అనేది ఇంటర్మీడియట్కి పోదు కాబట్టి మొత్తం మనమే సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి అది మనకి సేవ్ అవుతుంది. రెగ్యులర్ ఫండ్లో ఏంటంటే ఇంటర్మీడియట్కి కొంత ఫీ అనేది మనం పే చేస్తాం. సో ఇది రైట్ అంటారో రాంగ్ అంటారు ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు డాక్టర్ ఉన్నారు. సో డాక్టర్కి మనం ఫీ పే చేస్తేనే కదా వాళ్ళు సర్వీస్ ఇచ్చేది. సో ఫీ పే చేయకుండా మనమే ఓన్గా ట్రీట్మెంట్ తీసుకుంటే 2 కేసెస్ ఉన్నాయి, సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. ఫెయిల్ అయితే ఫ్యాటల్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో ఇక్కడ కూడా అంతే, డైరెక్ట్ ఫండ్లో కూడా అంతే. సో చాలా మందికి ఏంటంటే స్టాక్స్ పిక్ చేయడం రాక చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ వైపు మూవ్ అవుతున్నారు. మ్యూచువల్ ఫండ్ అంటే బాస్కెట్ ఆఫ్ స్టాక్స్. అక్కడ ఒక స్టాక్ బదులు ఇక్కడ 40-50 స్టాక్స్ ఉంటాయి. ఒక స్టాక్ పిక్ చేయడం నీకు కష్టం అయితే 40-50 బాస్కెట్లు నువ్వు ఎలా పిక్ చేస్తావు? సో అది చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ అంటున్నారు కదా, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఉంటారు, మధ్యవర్తులు అని అంటున్నారు. వీళ్ళకి కమిషన్స్ కూడా వస్తాయని అంటూ ఉంటారు. అసలు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అవ్వాలి అంటే, సో మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అవ్వాలి అంటే ఫస్ట్ ఏంటంటే NISM 5A అనేది ఒక ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ ఎగ్జామ్ పాస్ అవ్వాలి. సో ఇది 100 మార్క్స్కి ఉంటుంది. మల్టిపుల్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఉంటాయి, MCQs. మినిమం 50 వస్తే కనుక పాస్ అవ్వచ్చు. సో ఇందులో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. సో ఎవరైనా కానీ ఒక 2 వీక్స్ తరోగా ప్రిపేర్ అయితే ఈజీగా పాస్ అయ్యే ఎగ్జామ్. సో బేసిక్ ఇంగ్లీష్ కనుక వచ్చి కొంచెం కూర్చొని కనుక ప్రిపేర్ అయితే కనుక ఈజీగా పాస్ అవ్వచ్చు. అండ్ ఈ మ్యూచువల్ ఫండ్స్ ఇందాక కమిషన్ ఎక్కువ అంటున్నారు కదా. సో ఇన్ రియాలిటీ మ్యూచువల్ ఫండ్స్ మీద కమిషన్ ఎలా ఉంటుందంటే, సో మీరు ఎంత అయితే అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఉన్నారో అన్ని రోజుల వరకే మీకు కమిషన్ వస్తుంది. చాలామంది యూట్యూబ్లో చెప్తూ ఉంటారు, మీరు కనుక ఇలా రెగ్యులర్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే 30 ఇయర్స్ వరకు ఉంటే కనుక మీకు ఇంత కమిషన్ పోతుందని. బట్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ఇలాంటివి 30 ఇయర్స్ చేస్తారండి. సో యాంఫీ డేటా కూడా ఏం చెప్తుందంటే దాదాపు సగం ఇన్వెస్ట్మెంట్స్ ఫస్ట్ 2 ఇయర్స్లోనే తీసేస్తారు. ఈవెన్ నాకు చాలామంది 20 to 25 ఇయర్స్ వాళ్ళు నా దగ్గరికి ఇన్వెస్ట్మెంట్స్కి ఒకప్పుడు వచ్చినప్పుడు వాళ్ళకైనా ట్యాక్స్ సేవర్ ఫండ్స్ ఇచ్చింది. ఎందుకంటే వాళ్ళకి ట్యాక్స్ సేవింగ్ అవసరం అని చెప్పేసి. వాళ్ళు విత్ ఇన్ ఇయర్ ఆర్ 2 నాకు ఈ మనీ అవసరం, ఏమైనా తీస్తారా? చాలామంది వచ్చారు. సో హవెవర్ ట్యాక్స్ సేవర్ అవటం వల్ల వాళ్ళకి 3 ఇయర్స్ లాక్ ఉండటం వల్ల తీయలేకపోయారు. బట్ కొంతమంది ఏంటంటే వితౌట్ ట్యాక్స్ సేవింగ్స్ కూడా ఇన్వెస్ట్ చేద్దామని వచ్చారు. వాళ్ళు దాదాపు 50% పైనే తీసేశారు. అది 1,00,000 అవటం వాళ్ళకి ఏదో ఒక అవసరం రావడం తీసేయడం. ఈవెన్ SIP స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా 20,000, 25,000 స్టార్ట్ చేశారు చాలామంది. ఇది అక్రాస్ ఏజ్ గ్రూప్స్. వాళ్ళు ఏంటంటే కొంత అమౌంట్ పెరగటం, మొన్న గోల్డ్ ర్యాలీ వస్తే తీద్దామంటాం, వాళ్ళకి ఏదైనా అవసరాలు వస్తే తీద్దామంటాం. సో చాలామంది ఏంటంటే 2 ఇయర్స్ లోపల చాలామంది తీసేస్తారండి. 5 ఇయర్స్ దాటేసి లెస్ దెన్ 10% ఉంటాయండి. సో ఓన్లీ 10% ఆఫ్ ద పీపుల్ మాత్రమే 5 ఇయర్స్ అబవ్ ఉంటారు. సో ఇప్పుడు మీరు అనుకున్న ఈ క్యాలిక్యులేషన్ అన్ని మీరు 30 ఇయర్స్కి చేశారు. ఇన్ రియాలిటీ అది ఉండదు. మీరు 1,00,000 రూపీస్ మీరు డైరెక్ట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారు, రెగ్యులర్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారు అనుకోండి, మీకు డిఫరెన్స్ వచ్చేసరికి మహా అయితే 700 to 1,000 ఉండొచ్చు పోర్ట్ఫోలియో మిక్స్ మీద. సో ఈ 700 to 1,000 మనం డిస్ట్రిబ్యూటర్కి పే చేసి మనం ఆయన సర్వీసెస్ తీసుకుంటున్నాం. సో నాకు ఏ ఫండ్ బెటరో తెలియదు. సో ఐ కెన్ గో అండ్ టాక్ విత్ హిమ్. సో వాళ్ళు ఏ ఫండ్ బెటరో చెప్తారు. అండ్ ఫండ్ ప్రకారం మనకేంటంటే ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి, ఒకవేళ ఫండ్ పర్ఫార్మెన్స్ బాగోకపోతే ఏం చేయాలి. చాలామంది ఇన్వెస్ట్ చేసేటప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఇన్వెస్ట్ చేస్తాను మీరు ఏ స్ట్రాటజీతో చేశారు? ఇన్వెస్ట్ చేస్తానంటే ఏదో ఒక స్ట్రాటజీ ఉండాలి కదా. సో నాకు ఇన్వెస్ట్మెంట్ ముందు నేను ఏదో ఒక రేషనాలిటీ అనుకొని, ఇది నాకు ఈ గోల్ అవసరం కాబట్టి నాకు ఈ టైంకి ఇది చేయాలి. సో అంటే ఇంత పోర్షన్ ఇది ఉండాలి, ఇంత పోర్షన్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ ఉండాలి, ఇదంతా రాసుకోవాలి ముందు. ఈ రేషనల్ అడిగితే ఎవరు చెప్పరండి. దాదాపు 95% నేను రేషనల్లో వినలేదు. ఎక్కడైనా యూట్యూబ్లో రీసెర్చ్ చేసాను, దిస్ ఇస్ ద బెస్ట్ ఫండ్ వి ఇన్వెస్టెడ్. సో అక్కడ రేషనలే లేదు. ద స్ట్రాటజీస్ విల్ వర్క్ ఇన్ లాంగ్ టర్మ్. అంతేగాని మీరు ఏదో బెస్ట్ ఫండ్ అనుకొని పెట్టితే అది వర్క్ అవ్వదు.
ఎందుకంటే కళ్ళు మూసుకొని మీరు రాయేసినట్లే. మీరు ఎంత రీసెర్చ్ చేసినా మీకు స్ట్రాటజీ లేదు అంటే గనక కళ్ళు మూసుకొని రాయేసినట్లే. అదే మీరు ఒక ఎక్స్‌పర్ట్ దగ్గరికెళ్లారు. రిజిస్టర్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ దగ్గరికెళ్లారు. లేదా ఒక ఎంఎఫ్‌డి దగ్గరికెళ్లారు. ఈ ఎంఎఫ్‌డిస్ దగ్గరికి వెళ్ళినప్పుడు గాని, ఇలా అడ్వైజర్స్ దగ్గరికెళ్ళినప్పుడు వాళ్ళు మీ గోల్ ఏంటి? మీ రిస్క్ అపెటైట్ ఏంటి? మీరు ఎన్ని ఇయర్స్ ఉంటారనుకుంటున్నారు? మీ గోల్‌కి తగ్గట్టు ఎంత అమౌంట్స్ ఇన్వెస్ట్ చేసుకుంటా వెళ్తే సరిపోతుంది. ఇవన్నీ మీకు చెప్తూ ఉంటారు. అండ్ మీకు హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ ఉంటారు. ఈక్విటీ మార్కెట్స్‌లో హ్యాండ్ హోల్డింగ్ అవసరం అండి. రియల్ ఎస్టేట్‌లో అక్కర్లేదు. రియల్ ఎస్టేట్‌లో మీరు ఒకసారి పెడితే 20 ఏళ్ళు, 30 ఏళ్ళు ఉంటారు. ఈక్విటీ మార్కెట్‌లో మీరు ఒకసారి పెడితే మహా అయితే ఉండేది 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్. మెజారిటీ ఆఫ్ ద పీపుల్. దాన్ని 5 ఇయర్స్ అండ్ అబోవ్ తీసుకెళ్లాలంటే మీకు హ్యాండ్ హోల్డింగ్ అవసరం. లేకపోతే గనక మార్కెట్ పడినప్పుడు వెంటనే మీరు చేసే పని ఏంటంటే తీసేసి వేరే దానిలో ఇన్వెస్ట్ చేద్దాం. సో ఈవెన్ మేము నేర్చుకునేటప్పుడు కూడా సో 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ డేటా నేను చూసాను. ఫస్ట్ టైం నేను అసలు మార్కెట్‌లో పెడితే ఎలా ఉంటదని చెప్పేసి ఆ డమ్మీ డేటాతో నేను అనలైజ్ చేశాను. సో చేసినప్పుడు నాకు ఫస్ట్‌లో బానే ఉంది. నాకు రూల్స్ అన్నీ తెలుసు. తగ్గినప్పుడు ఇన్వెస్ట్ చేయాలి. పెరిగినప్పుడు అమ్మాలి. బట్ నేను చేసింది ఏంటంటే డమ్మీ డేటాతో అనలైజ్ చేసేటప్పుడు పడిపోతున్నప్పుడు ఆ ఎమోషన్స్ ఎక్కువగా ట్రిగ్గర్ చేసింది. సో అప్పుడేంటంటే పడిపోతున్నప్పుడు నేను సేఫ్ డెట్ ఫండ్స్‌కి మూవ్ అయ్యా. బట్ పడిపోతున్నప్పుడు మనం అగ్రెసివ్‌గా పెట్టాలి. పెరిగినప్పుడేమో నేను ఈక్విటీకి మూవ్ అయ్యాను. సో ఎమోషన్స్ చాలా డామినేట్ చేస్తూ ఉంటాయి. సో వీటన్నిటి నుంచి మనకి హెల్ప్ చేసేది ఒక డిస్ట్రిబ్యూటర్ అనేది ఉంటారు. డిస్ట్రిబ్యూటర్ ఆర్ అడ్వైజర్ ఎనీవన్. వాళ్ళ హెల్ప్ తీసుకుంటే మనం ఈ జర్నీని చాలా ఈజీగా క్రాస్ చేయొచ్చు. దానికి మనం ఫీ పే చేస్తాం. అది వాళ్ళకేనంటే మన లాయర్స్‌కి పే చేస్తాం, చార్టర్డ్ అకౌంట్స్‌కి పే చేస్తాం యెస్. అండ్ డాక్టర్స్‌కి పే చేస్తాం. అలానే వీళ్ళకి కూడా. థాంక్ యూ.